ఇది కిరో స్టేట్ యూనివర్సిటీ హాస్టల్ అండి. ఇక్కడ వచ్చేసరికి బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇక్కడ. సపరేట్ బ్లాక్స్ కాదు, సపరేట్ హాస్టల్స్. ఇదంతా 2 సపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చేసరికి అంతా రెనోవేషన్ జరుగుతుంది. మీకు మొత్తం ఫర్నిచర్ వచ్చేస్తుంది. ఫర్నిచర్ రాగానే ఇది అవుట్ స్టాండింగ్ ఉండబోతుంది ఫర్ షూర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇప్పుడు వెళ్ళేది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ యాక్సెస్. అదే టిపికల్ రూమ్స్ మనకు సైజ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూస్తే మినిమం ఇలా ఉంటుంది రూమ్ వచ్చేసరికి. మీకు ఇక్కడ బెడ్స్ వచ్చేస్తాయి. రెనోవేషన్ జరుగుతుంది మొత్తం. బ్రాండ్ న్యూ బెడ్స్, స్టడీ టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. అండ్ ఎదురు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మనం ఒక 1 సీటర్ 2 సీటర్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లాక్స్ దగ్గర ఏమో మనం టేబుల్స్ స్టడీ రూమ్లా చేసుకోవచ్చు. ఇది లివింగ్ ఏరియా. ఒక సోఫా పెట్టేసి మనం జస్ట్ అట్లా టీవీ పెట్టి అక్కడ ఇలా చేసేయచ్చు అనమాట. మళ్ళీ ఇంకా ఇది ఇంకొక టైప్ ఆఫ్ రూమ్. మీకు మొత్తం వచ్చేస్తాయి. ఫర్నిచర్, బెడ్స్ అంతా వచ్చి ఆర్డర్ కూడా చేస్తారు. టిపికల్లీ అలా ఫ్లోర్ వైజ్గా ఇక్కడ ఒక 4 to 5 రూమ్స్ అలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ హీటర్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయి వింటర్కి ఇబ్బందే లేదు. ఇప్పుడు బయటికి వెళ్దాం మనం. ఒక టిపికల్ చిన్న రూమ్. ఇక్కడ మేము బేస్మెంట్లో ఒక స్టడీ హాల్ కూడా పెట్టడం జరుగుతుంది. సో చదువుకోవాలన్నా కూడా కింద బేస్మెంట్లో అందరికి కామన్ హాస్టల్లోనే వైఫై ఫెసిలిటీ అంతా చాలా మంచిగా ఉండబోతుంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూపించింది ఫస్ట్ ఫ్లోర్. అలాగే ఇలా మనకు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 65 to 70 స్టూడెంట్స్ దాకా అకామిడేట్ చేయొచ్చు మనం. వేరే హాస్టల్లో ఇంకొక 100 స్టూడెంట్స్ దాకా అకామిడేట్ చేయొచ్చు. హాస్టల్స్కి ఎలాంటి ఇష్యూ లేదని బ్రాండ్ న్యూ హాస్టల్. ఈ పై ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ మెస్ ఉండబోతుంది. ఇది మామూలుగా ఒక రూమ్, మామూలుగా పెద్దదే రూమ్స్ వచ్చేసరికి. దీన్ని ఇంకా మెస్ లాగా అక్కడ కిచెన్ లాగా చేద్దాం అనుకుంటున్నారు. కింద మెస్ పెట్టేసి ఇక్కడంతా కిచెన్ చేయడానికి. సో ఇక్కడే ఎవరికి వాళ్ళకే మెస్ ఉండబోతుంది. ఇది ఒక టిపికల్ సైజ్ రూమ్. ఇది అలా అన్ని బ్లాక్గా రూమ్ సైజుని బట్టి మనం నెంబర్ ఆఫ్ బెడ్స్ వేస్తాం. ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇచ్చారు అక్కడ. ఇలాంటి దాంట్లో ఒక 2 సీటర్ సరిపోతుంది కదా మనకు. ఇది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళడానికి. యూనివర్సిటీ నుంచి జస్ట్ 900 మీటర్స్ మాత్రమే హాస్టల్. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది.